అందరికీ నమస్కారం. రైల్వే ఉద్యోగాలకి సంబంధించి అదిరిపోయే అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే రైల్వే శాఖలో 2,36,000 గ్రూప్ సి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లుగా రైల్వే శాఖ ఒక ఆర్టీఐ రిప్లైలో అఫీషియల్‌గా పేర్కొనడం అనేది జరిగింది. తాజాగా ఈ గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక కార్యాచరణ ప్రక్రియకి సంబంధించినటువంటి సర్క్యులర్ కూడా అఫీషియల్‌గా రిలీజ్ అయింది. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఇదొక బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. రైల్వే జాబ్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టయితే రైల్వే జాబ్స్‌ని లక్ష్యంగా పెట్టుకొని మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మీరు ఏ నోటిఫికేషన్ కోసం చూస్తున్నారు, ఏ నోటిఫికేషన్‌ని టార్గెట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఈ ఏడాది చాలా కీలకమని చెప్పొచ్చు. దాదాపు 5 ఏళ్ల తర్వాత కీలకమైనటువంటి రైల్వే విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. అలాగే జేఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించి కూడా ఒక అదిరిపోయే అఫీషియల్ అప్డేట్ రావడం జరిగింది. ఈ ఏడాది జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల్ని కూడా రైల్వే శాఖలో భర్తీ చేయబోతున్నారు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి, ఐటీఐలు చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి, ఇంజినీరింగ్ చేసిన వాళ్ళకి, అన్ని రకాల క్వాలిఫికేషన్స్ వాళ్ళకి కూడా రైల్వేలో ఉద్యోగాల భర్తీ అయితే జరగబోతోంది. 2,36,000 పైచిలుకు పోస్టులు అయితే ఆల్రెడీ ఖాళీగా ఉన్నట్లుగా రైల్వే శాఖ స్వయంగా వెల్లడించడం అనేది జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఒక క్యాలెండర్ విధానాన్ని తీసుకొచ్చి ఆ క్యాలెండర్ విధానంలో రైల్వేలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియని చేపడతాము అని చెప్పి రైల్వే శాఖ అఫీషియల్‌గా మనకి పేర్కొనడం అయితే జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఏంటంటే రైల్వే జాబ్స్‌కే కాకుండా ఇతర కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మన జాబ్ బడి అప్లికేషన్‌లో ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బిట్ టు బిట్ కోర్స్‌ని అయితే మనం లాంచ్ చేయడం జరిగింది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి స్టాండర్డ్ బుక్ ఏదైతే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉందో ఈ బుక్‌లో లేటెస్ట్ ఎడిషన్ ఏదైతే ఉందో ఆ లేటెస్ట్ ఎడిషన్‌లోని చాప్టర్ వైస్‌గా ఉన్నటువంటి క్వెషన్స్‌ని బిట్ టు బిట్ మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. లేటెస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది మనకి ఇంగ్లీష్ మీడియంలోనే మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంది. మన కోర్సులో ఏంటంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్‌లో కూడా మీకు క్వెషన్స్ అయితే కనిపిస్తాయి. 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు వైఫై యాక్సెస్ ఉన్నప్పుడు యాప్‌లో ఉన్నటువంటి మొత్తం వీడియోల్ని డౌన్‌లోడ్ చేసుకొని 2 సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటర్నెట్ అవసరం లేకుండా మన యాప్‌లో మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. కేవలం ₹149 ప్రైస్‌కే ఇంకా అవైలబుల్‌గా ఉంది. ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ కాబోతోంది. వరుసగా రైల్వే నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి. అన్ని రకాల క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి ఇంపార్టెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కవర్ చేస్తూ ఈ కోర్సులో క్లియర్‌గా బిట్ వైస్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పర్చేస్ చేసుకోండి. మీకు బుక్కే మార్కెట్‌లో ₹500 పైగా ఉంటుంది. కేవలం ₹149 ప్రైస్‌కే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలి, రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోగలగాలి, కోర్సులు ఎవరికీ భారం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రైసింగ్‌కే ఇవ్వటం అనేది జరుగుతుంది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా పర్చేస్ చేసి పెట్టుకోండి. 100% మీ ప్రిపరేషన్‌కి అయితే హెల్ప్ అవుతుంది. ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది అభ్యర్థులు రైల్వే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే సకాలంలో ఎప్పటి వరకు కూడా విడుదల కాలేదు. రైల్వేలో చాలా కీలకమైనటువంటి నోటిఫికేషన్లు ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఏదైతే మనకి గూడ్స్ గార్డు, అసిస్టెంట్ స్టేషన్ మాస్టరు ఈ వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ విభాగంలో ఉంటాయి. డిగ్రీ క్వాలిఫికేషన్‌తో ఆ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అదేవిధంగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీ లెవెల్ 2, లెవెల్ 3 పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ పోస్టులు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్‌తో భర్తీ చేస్తారు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, చాలా రకాల క్లరికల్ క్యాడర్‌కి సంబంధించి జూనియర్ ట్రైన్స్ క్లర్క్ పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ పోస్టులు ఇవన్నీ కూడా మనకి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా పారామెడికల్ కేటగిరీస్‌కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, లెవెల్ 1 గ్రూప్ డి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రూప్ డి ఉద్యోగాలు, మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ ఈ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికి సంబంధించి కూడా ఒక అఫీషియల్ సర్క్యులర్‌ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో వీటికి సంబంధించిన డీటెయిల్స్‌ని అయితే మనం డిస్కస్ చేద్దాం. కింద వీడియో డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంటుంది జాబ్ బడి అప్లికేషన్‌ది. ఆ ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్ నుంచి జాబ్ బడి అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకొని కోర్స్‌ని అయితే పర్చేస్ చేసుకోండి. ఆఫర్ ప్రైస్‌లో అవైలబుల్‌గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్చేస్ చేసి అయితే పెట్టుకోండి. ఇక ఈ అప్డేట్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఏవైతే ఎన్టీపీసీ లెవెల్ 1 గ్రూప్ డి పారామెడికల్ కేటగిరీస్, మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్‌లో ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారో వీటికి సంబంధించి ఇంపార్టెంట్ అఫీషియల్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఈ రిక్రూట్మెంట్స్‌ని కండక్ట్ చేయడానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే బోర్డులు కూడా ఎంపిక చేయడం
చేయడం అయితే జరిగింది. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్‌కి ఆర్ఆర్‌బీ అహ్మదాబాద్ అనేది నోడల్ ఆర్ఆర్‌బీగా వ్యవహరించనుంది. ఆర్ఆర్‌బీ అహ్మదాబాద్ అనేది ఈ రిక్రూట్మెంట్‌ని ఒక నోడల్ కేంద్రంగా పర్యవేక్షించబోతోంది. అదేవిధంగా పారామెడికల్ కేటగిరీస్‌కి సంబంధించి ఆర్ఆర్‌బీ పాట్నా అనేది నోడల్ ఆర్ఆర్‌బీగా ఉంటుంది. అలాగే లెవెల్ 1 గ్రూప్ డీకి సంబంధించి ఆర్ఆర్‌బీ భోపాల్ అనేది నోడల్ ఆర్ఆర్‌బీగా వ్యవహరించబోతోంది. మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్‌కి సంబంధించి ఆర్ఆర్‌బీ గౌహతి అనేది నోడల్ ఆర్ఆర్‌బీగా వ్యవహరించబోతోంది. మొత్తం వేకెన్సీస్‌ని కలెక్ట్ చేయటము, ఎన్ని వేకెన్సీస్‌ని భర్తీ చేయాలి ఏంటి వీటన్నిటికి సంబంధించి రైల్వే మంత్రాలయం ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఫర్మేషన్ అనేది అందించడము, నోటిఫికేషన్‌ని డ్రాఫ్టింగ్ చేయటము, మొత్తం ప్రక్రియని నిర్ధారించడం వీటన్నిటిలో కూడా ఈ నోడల్ ఆర్ఆర్‌బీలు అనే వాళ్ళు కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక కార్యాచరణ ప్రక్రియని కూడా మనకి నోటీసులో క్లియర్‌గా పేర్కొనడం అనేది జరిగింది. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫికేషను, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ విభాగానికి సంబంధించినటువంటి నోటిఫికేషను, జూనియర్ ఇంజినీర్స్ సీఎంఎస్, సీఎంఏకి సంబంధించినటువంటి వేకెన్సీసు, పారామెడికల్ కేటగిరీస్‌కి సంబంధించినటువంటి వేకెన్సీసు 30/6/2025 నాటికి ఈ విభాగాల్లో ఎన్ని వేకెన్సీసు ఖాళీగా ఉన్నాయి ఏంటి ఈ సమాచారాన్ని అంతా కూడా వీళ్ళు సేకరిస్తారు. అన్ని జోన్స్‌కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి, పారామెడికల్ కేటగిరీస్‌లో ఎన్ని పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఈ వివరాలన్నింటినీ కూడా వీళ్ళు సేకరించి ఏప్రిల్, మే మధ్యకాలం నాటికి ఓఐఆర్ఎంఎస్ పోర్టల్‌లో వీళ్ళు ఫీడ్ చేస్తారు. రైల్వే మంత్రాలయానికి సంబంధించినటువంటి పోర్టల్ ఏదైతే ఉంటుందో ఆ పోర్టల్‌లో ఈ విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని వీళ్ళు ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఏదైతే మే ఎండింగ్ నాటికి ఈ ఖాళీల వివరాలన్నింటినీ కూడా వీళ్ళు సేకరిస్తారు. వీటిలో ఎన్ని పోస్టులు భర్తీ చేయాలి ఏంటి అనే దానికి రైల్వే మంత్రాలయం అనేది ఒక ఫైనల్ ఆర్డర్ అనేది ఇస్తుంది. ఫైనల్‌గా ఫిక్స్ చేస్తారు ఇన్ని వేకెన్సీస్‌ని భర్తీ చేయాలనేది. అది మే, జూన్ నాటికల్లా కూడా ఎన్ని వేకెన్సీస్‌ని రిక్రూట్ చేయాలి ఏంటి అనేటువంటి ప్రక్రియ కంప్లీట్‌గా కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత జూన్ 2024 నాటికి డ్రాఫ్ట్ సీఎన్ ప్రపోజల్ అంటే నోటిఫికేషన్‌ని తయారు చేసేటువంటి ప్రక్రియ కంప్లీట్‌గా కూడా స్టార్ట్ అవుతుంది. వేకెన్సీస్ అన్నీ కూడా ఫైనల్ అయిపోతాయి. ఫైనల్ అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ రూల్స్ ఇవన్నిటిని కూడా ఫిక్స్ చేసి ఏ విధంగా భర్తీ చేయాలి ఏంటి, ఒక ఎగ్జామినేషన్ పెట్టాలా, 2 ఎగ్జామినేషన్స్ పెట్టాలా, ఎగ్జామినేషన్స్ తర్వాత ఎలాంటి ప్రక్రియలు పెట్టాలి వీటన్నిటిని కూడా ఫైనల్ చేస్తూ ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్స్‌ని అయితే రెడీ చేసేటువంటి ప్రక్రియ అయితే మనకి జూన్‌లో అయితే మొదలవుతుంది. సో ఏది ఏమైనా సరే రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే వేగవంతమైంది. మనకి బ్యాక్ ఎండ్‌లో వర్క్ అయితే జరుగుతోంది. లెవెల్ 1 గ్రూప్ డీకి సంబంధించి అదేవిధంగా మినిస్టీరియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్‌కి సంబంధించి ఖాళీల సమాచారాన్ని 30/9/2025 నాటికి ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉంటాయో ఆ సమాచారాన్ని అంతా కూడా సేకరిస్తారు. జూలై 2024 నాటికి ఓఐఆర్ఎంఎస్ పోర్టల్‌లో ఈ వేకెన్సీస్‌కి సంబంధించిన డేటాని ఫీడ్ చేస్తారు. ఇందులో ఎన్ని వేకెన్సీస్‌కి భర్తీ చేయాలి ఏంటి అనేటువంటి ఒక ఫైనల్ అప్రూవల్ అనేది ఆగస్టు 2024 నాటికి వస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 2024లో నోటిఫికేషన్‌ని రెడీ చేసి నోటిఫికేషన్‌ని విడుదల చేస్తారు. రిక్రూట్మెంట్ ప్రక్రియకి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా రైల్వే ఉద్యోగాలకి సంబంధించి బ్యాక్ ఎండ్‌లో కసరత్తు అయితే జరుగుతోంది. ఆల్రెడీ ఏఎల్‌పీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే ఆర్‌పీఎఫ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు అయితే విడుదలవుతాయి. అదేవిధంగా ఏదైతే యాన్యువల్ క్యాలెండర్‌ని రైల్వే శాఖ రిలీజ్ చేసిందో ఆ క్యాలెండర్ ప్రకారం ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఐసోలేటెడ్ అదేవిధంగా పారామెడికల్ కేటగిరీల్లో కూడా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే వరుసగా రిలీజ్ అవుతాయి. బాగా ప్రిపేర్ అవ్వండి. మంచి ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ నోటిఫికేషన్ల జారీకి సంబంధించినటువంటి ప్రక్రియ కంప్లీట్‌గా కూడా ప్రారంభమైంది. వేకెన్సీస్‌ని అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఫైనల్ అప్రూవల్ వచ్చాక నోటిఫికేషన్లు తయారు చేసేటువంటి ప్రక్రియ కూడా అఫీషియల్‌గా మొదలవుతుంది. అదేవిధంగా నోడల్ ఆర్ఆర్‌బీలు కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చే అఫీషియల్ అప్డేట్స్‌ని మన ఛానెల్‌లో అందించడం అయితే జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.